ఈ వారం ఢీ జోడీలో పార్టీ థీమ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే నీ గెటప్ ఓల్డ్ కానీ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే రోల్లో ప్రాపర్ గా చేశారు. నేనుగా లేని నిన్న ఉన్నలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చెరి మాస్టర్ కాన్సెప్ట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీకెవరికి కనిపించదు ఏమైనా బోరానుందంటున్నా ఆరు ముంత చోడు చింత. Who do only pure dancing, which is very very good. You are one of the strongest contestants. సుదర్శన్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఖతర్నా కంటెస్టెంట్స్ ఇద్దరు, వేరే లెవెల్ ఇద్దరు. ప్రభుదేవ మాస్టర్ కాన్సెప్ట్ కి వెరీ గుడ్. క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు. ఓకే, దానికి మీరు రాంగ్ ఆన్సర్స్, సంబంధం లేని ఆన్సర్స్ ఇవ్వాలి. నీ లుంగి కలర్ ఏంటి? ఆరెంజ్ ఆరెంజ్. రాత్రి నువ్వు ఏ పలావ్ తిన్నావు? నాకు నిద్ర పట్ల. ఎందుకు పట్టలేదు? నీ స్కూల్ పేరేంటి? జిరాఫీ. నీ పేరేంటి? తెలీదు. తెలీదంటే ఆన్సరే. సోనియాని ఎన్ని ఇయర్స్ బ్యాక్ కలిసా? నీ కార్ పేరేంటి? తుఫాన్ కారుంది. చలో ఇప్పుడు నందు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరిలో నువ్వుంది something. లో దాగున్నావు. No nothing అంటున్నావు. వారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఒకవేళ ఇది సెమీఫైనల్ ఉంటే ఫైనల్ కి వెళ్ళేవారు, ఒకవేళ ఇది ఫైనల్ ఉంటే మీరే గెలుచుదురు. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब झाड़ ले दुखा करे खुदा. Happy New Year to everyone. హ్యాపీ న్యూ ఇయర్. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాస్తాను. ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా.
ఎన్ను పెట్టుకొని అమ్మా గట్టిగా 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 ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ, ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నావాడిని. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా, చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా. వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినావు? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటారేమో. అరే ఏమైందా మళ్ళీ తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు వేద్దామని పోయినా, ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఏం మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. సురేష్ మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి నేను కొత్త ఆలోచనలతో వచ్చాను రష్మి. అవునా? ఎలాంటి ఆలోచన మేడం? పాత వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళతో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుకు తీసుకెళ్లబోతున్నాను. ఈ పాత మొహాలు ఎవరు పిలిచారు? ఎందుకు పిలిచారు? పాత మొహాలు రాకూడదు అంటే ఫస్ట్ మీ ఇద్దరే రాకూడదు కదా. మీకు దమ్ముంటే ఆ కొత్త వాళ్ళు ఎవరినో పిలిపించండి. వీళ్ళని చూస్తాను నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ పాత ఇనుప సామాన్లకి మామిడి పండు
మ్యూజిక్ డైరెక్టర్ కు ముందు మన ఇదేనా అయిందా బాగైందా మేఘమల్లి సాగి వచ్చి దాహమీద పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావో కలనేనా కన్నీరేనా. వాయిస్ మామూలుగా లేదు, చాలా క్యూట్ గా ఉంది. ఈ ఆప్షన్ ని ముందుకు ఎలా తీసుకొని వెళ్దాం? మనం దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం. అది అన్సోల్డ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. నవరసాలు పలికించాలి. అసహ్యం రౌద్రం కరుణ సూపర్ చేశారు. రామాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. సింగిల్ లెగ్ తో బలూన్ బ్లాస్ట్ చేస్తూ వెళ్ళాలి. గో. ఓ ఓ ఓ ఓ. ఏదో ఇరిగిందిరా. మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు? ఫస్ట్ చూసింది 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసావంటే లక్కీ నువ్వు. నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, జస్ట్ అలా లాగేసి నేను వెళ్ళిపోవాలి. అదే సునీల్ గారు నేను టీం లీడర్ అయ్యి నా స్కిట్ లో గెస్ట్ గా వచ్చారు. అదైతే ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. నాకు ఎప్పుడు క్రష్ ఏమైనా అనొచ్చు, అదొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. హాయ్ సుమిశ్ర గారు మీరేంటి ఒకలే వచ్చారు ఇంకెవరు రాలేదు? అదేంటి ఇంతమంది ఉన్నారు కదా? మీ అందం ముందే ఎవరు కనబడట్లేదండి నాకు. అయ్యా చిన్న పిల్లలయ్యా. సుధీర్ గారు ఇంత డల్ గా ఉన్నారేంటి? ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానని అడిగి బాలేవనే అంటున్నారు. నా దగ్గరకు అడిగారా? నేను ఎలా ఉన్నానండి? బాలేదండి. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారట. పుచ్చిగాడు చిట్టాడు రే నీ వస్తువు మర్చిపోయారా కన్నా. అన్నా ఎవరన్నా చూసారా? కోళ్ళ పందాలు చూస్తున్నారా? ఎలా ఉంది సార్? మీతో సిస్టరింగ్ పర్ఫార్మెన్స్ అన్నాను. సూపర్ బాగా తెగించవరా నువ్వు. అయ్యా నువ్వు చూడటానికి ఇంతే ఉంటావు, ఎంతో సాధించావయ్యా. అలా ఎలా చెప్తున్నారు మీరు? యాంకర్ అంటే నువ్వయ్యా, అందగాడంటే నువ్వయ్యా. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా?
అది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నాన్న. కూర్చో. చావు దెబ్బ కొట్టింది నువ్వు వస్త్రాలంకరణ మీద పెట్టిన దృష్టి నీ వాకింగ్ మీద పెట్టుంటే ఏ జడ్జులు ఇక్కడ దురంబో She's insulting me. What is this? ఎంత చేసినా నువ్వు బొక్కలాగే ఉంది. ఏం చేసావు నాన్న? అద్భుతంగా చేస్తే ఏం చేశారంటారు? యాంకరింగ్ చేస్తున్నంత ఈజీ అనుకుంటున్నా జడ్జిమెంట్. నీలో స్పెట్స్ పెట్టి హాయ్ హలో కాదు చెప్పమ్మా ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? నాకు బాగా ఫీలింగ్స్ ఎక్కువ కాబట్టి కొంచెం రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్ కావాలి. నువ్వు చెప్పు ఎలాంటి అమ్మాయి కావాలో. నువ్వేంటి ప్లగ్ లో వేలెట్టినట్టు వచ్చేస్తున్నావు ప్రతిసారి? ప్లగ్ కనెక్టెడ్ ఉంది, వేలు పెట్టాల్సిన ప్లేస్ లేదు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఇయర్ ఎండ్ 2024 లో ఈ ఎపిసోడ్ విల్ బి ద ఫైనల్ ఎపిసోడ్. అంటే we have to have a party. So let's start the party. ఆటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అద్దులేని లేని వాళ్ళు ఆవేశమున్నవాళ్ళు కుర్రాళ్ళు వెర్రెకి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. అర్థం కాని ఏదో ఫీలింగ్ లో దాగున్నా నో నథింగ్ అంటున్నా పరాకాసి ఆరాతీసి బయట పెట్టనా. ఎవరు వాళ్ళు? మధ్యలో చరణ్ గారు, విజయ్ గారు ఇటు పక్క. హైట్ ని పట్టుకోండి సార్. హైట్ చూసి చెప్పకండి సార్, ఫేసులు చూడండి సార్. నేను హిమాలయాకి వెళ్ళిపోతా చాలు, నాకు ఈ లైఫే వద్దు. సునీత గారు, నేను, బోస్ గారు, విపి. ఇది లాస్ట్. ఇది ఎవరు? నువ్వా? నువ్వు మాత్రం అందంగా ఉన్నావురా. నేనేదో ఓడిపోయిన పొలిటీషియన్ లా ఉన్నా. చరణ్ మనలో ఒక కామనాలిటీ ఉంది. ఏంటి చెప్పండి? ఎవరైనా లిప్స్టిక్ వేసుకున్నాం అందరం. రెడ్ లిప్స్టిక్. కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు. సో నువ్వు పాడుతూ ఉంటే నేను సడన్ గా ఉషా ఉత్తప్ గారు పాడిన పాట సునీత గారితో కన్ఫర్మ్ చేసుకున్నా. ఉషా ఉత్తప్ గారే పాడిన పాట కదా అని ఎస్ అన్నారు. నేను వీడియో తీసి పంపించాను, ఎందుకంటే నువ్వు కూడా అంత బాగా పాడుతున్నావు. Receiving Lifetime Achievement Award from Pranati with love. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియా. వైకెత్తు మనసు మీత అలలు వైకెత్తు వయసు మీత ఎకర నిప్పాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరు అది? ఎవరు? చరణ్ సార్. ఎందుకు అలా వేసావు నన్ను? అంత అంత అంత
ఘోరంగా ఉన్నాను నేను. అండ్ ఐ థింక్ చరణ్ గారు ముందున్నది నేను అనుకుంటా. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా దీని గురించి? లేదు సార్. వాగ్దేవిదా తన మైక్ తీసుకో. 7 fingers డ్రా చేసింది సార్ మీ అవును ఇంకా సప్తస్వరాలని. సార్ మీకేమో సప్తస్వరాలు, నాకు స్వరాలే లేవు చూడండి, వేలే లేవు, కట్ అయిపోయింది.